శ్రీమహాగణాధిపతయే నమః. మిత్రులందరికీ జై శ్రీరామ్. పరమ పవిత్రమైన సౌందర్యలహరిలో మొదటి శ్లోకం. శివశ్రుత్యాయుక్తో యది భవతి శక్తవ్వితుం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అసత్వామారాధ్యాం హరిహర విరించారి విరపి ప్రణంతం స్తోతవ్వా కథమపి కృత పుణ్య ప్రభవితి. అమ్మా, పరమేశ్వరుడంట నిరంతరం అమ్మతో కలిసి ఉండడం వల్లే స్వామికి శక్తులు వస్తూ ఉంటాయి. శివశక్త్యాయుక్తో అంటే పరమేశ్వరుడు అమ్మవారు ఇద్దరు కలిసే ఉంటారు అర్ధనారీశ్వర స్వరూపంగా. అలాంటి తల్లిని నిరంతరం మణిద్వీపంలో కొలువైనున్న అమ్మవారిని ఇంద్రాది దేవతలు, అష్టదిక్పాలకులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తదితర దేవతలందరూ వచ్చి అనునిత్యం అమ్మవారి యొక్క పాదాలకు అర్చిస్తూ ఉంటారంట. ఆ అర్చించే సమయంలో అమ్మవారి యొక్క పాద ధూళి కణాలు వచ్చి ఈ దేవతల యొక్క శరీరాల్ని తాకుతూ ఉంటాయంట. అలా అర్చన చేయడం వల్ల ఆ ధూళి కణాలు అమ్మవారి యొక్క ధూళి యొక్క చరణ ధూళి తగలడం వల్లే వాళ్ళకి శక్తులు వస్తాయంట. ఎలా అంట, బ్రహ్మదేవునికి సృష్టిని రచించే శక్తి, విష్ణువుకి పాలించే శక్తి స్థితి, అలాగే పరమేశ్వరుడికి లయం చేసుకునే శక్తి వస్తుందంట. ఇలాగే ప్రతి ఒక్క దేవతామూర్తి కూడా అమ్మ పాదాలని అర్చించడం వల్లే వాళ్ళకి శక్తి వస్తుందంట. అలాంటి తల్లి కథమపికృత పుణ్య ప్రభవితి అంటే అమ్మ పూర్వ జన్మ పుణ్యం ఉంటే గాని ఈ జన్మలో నీ పాదాలను పూజించే భాగ్యం కలిగించావమ్మా అంటూ సౌందర్యలహరిలో మొదటి శ్లోకంగా శంకరాచార్యులు చెప్పారు. అంటే చూడండి ఎంత పెద్ద అర్థం. పూర్వ జన్మ పుణ్యం ఉంటే గాని అమ్మవారి యొక్క తత్వం తెలుసుకోలేమంట. అలాగే అమ్మవారి యొక్క చరణాలను పూజించాలన్నా, ఆ తల్లి యొక్క పాదాల యొక్క వైభవం తెలుసుకోవాలన్నా పూర్వజన్మ పుణ్యం ఉండాలంట. అలాంటి తల్లిని మొదటి శ్లోకంలో అమ్మ కృతజ్ఞతాభావంతో ఆదిశంకరాచార్యులు చెప్పారు. అంటే పూర్వం కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుడు 5 శివలింగాలను, అమ్మవారి యొక్క శక్తి అయిన సౌందర్యలహరి 100 శ్లోకాలను తెచ్చారంట. అలా తీసుకుని వచ్చేటప్పుడు నందీశ్వరుడు అడ్డగించి 41 శ్లోకాలు ఇచ్చారంట ఆదిశంకరాచార్యులు. తర్వాత మళ్ళీ ఉపాసన చేసి ఆయన మిగిలిన 59 శ్లోకాలను తిరిగి తెచ్చారంట. అలాగే ఈ 100 శ్లోకాలను చదవడం వల్ల మన భవిష్యత్తులో ఉన్న ఎన్నో ఆటంకాలను అధిగమిస్తూ అమ్మ యొక్క పరిపూర్ణమైన తత్వాన్ని తెలుసుకుంటూ మొదటి శ్లోకంగా అమ్మ యొక్క అనుజ్ఞ మేరకు ఈ మొదటి శ్లోకాన్ని సంపూర్ణం చేస్తూ మిత్రులందరికీ జై శ్రీరామ్.